మా శివని హక్ చేసుకుని మా శివ అన్నాడు. నేనైతే చిన్నప్పుడు కింగ్ కాంగ్ ఇంగ్లీష్ సినిమా కింగ్ కాంగ్ ఉంది కదా, అలా ఉందనమాట. అమ్మాయి హక్ చేసుకుంటుంది కదా, ఈయనేమో కింగ్ కాంగ్, శివ ఏమో అమ్మాయి. ఇలాగ మనం ఇంకా చాలా సినిమాలు చేయాలి నవీన్ గారు, రవి గారు. బిగ్ కంగ్రాచ్యులేషన్స్. ఇది ఇంకా మనం ఇంకా కంగ్రాచులేషన్స్ కొన్ని రోజులు ఇంకా చెప్పుకుంటూ పోవాలనుకుంటాను. నాకు మార్నింగ్ నెక్స్ట్ థింగ్ అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నవీన్ నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పర్సన్, అందరూ మెయినే అనుకోండి, బట్ యా, ఇప్పుడు మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు బాగా కన్జ్యూమ్ చేసాం పాండమిక్ టైంలో. తమిళ్లో వెట్రిమారన్ గారి సినిమాలు, అమీర్ గారి సినిమాలు బాగా, ఒక 80s ఏమో భారతీరాజా గారి సినిమాలు, భారచంద్ర గారి సినిమాలు చాలా రూటెడ్గా ఉండేవి అన్నీ. అండ్ రీసెంట్గా అదే 2021 ఆ టైంలో అందులో ఇంట్లో కూర్చొని పాండమిక్లో ఏజ్ చూసేవాళ్ళు, ఓటీటీ ఎక్కువ చూసేవాడు. నేను బాగా చూసేవాడు, బేసిక్గానే బాగా ఎక్కువ చూస్తాను. ఇంకా అప్పుడు ఇంకా టోటల్ ఇంకా దాని మీద ఉండేవాళ్ళు. సో అలాంటి కాంటెంట్, అలాంటిది ఇలాంటిది చేయాలి కదా, ఇలాంటి చేయాలి కదా, బాగుంటుంది కదా, మనోళ్ళు యాక్చువల్లీ బాగుంటుందా ఎలా అని నాకు బాగా ఉండేది. అండ్ ఇప్పుడు మన ఆడియన్సు సినిమాని చూస్తున్న పద్ధతి, వాళ్ళ రియాక్షన్స్ కానీ ఇది కానీ అసలు నాకు మామూలుగా లేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, దీని ఏమంటారు, ట్విట్టర్ తీసుకోండి, స్క్రోల్ చేస్తుంటే ఇరుముడి తప్ప వేరే అసలు ఇదే లేదు. అసలు ప్రతిసారి ప్రతి చోట అదే. ఆ జనాలు అది రియాక్షన్స్ చూస్తే నాకే ఇప్పుడు కళ్ళు చెమర్చినాయి ఇందాక రియాక్షన్స్ చూస్తుంటే. మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇలాగా నానమ్మ తాతయ్య లైక్ 80+ అంటాళ్ళు, వాళ్ళు థియేటర్లు మానేసి 20-25 ఏళ్ళు అయిందంట, వాళ్ళు వచ్చి థియేటర్ సినిమాలు చూస్తున్నారు. ఇలాంటివి వింటుంటే అసలు నాకు మామూలు ఆనందం కాదు అసలు. ఎందుకంటే నేను సినిమాలు చూసిన టైంలో రాజు హిరానీ గారి సినిమాలు, మున్నాబాయి MBBS, లగేరావు మున్నాబాయి, 3 Idiots, నా కళ్ళ నీళ్ళు నిజంగా చెమర్చినాయి. బట్ అన్నీ తెలిసి సినిమాని తెలుసు కూడా. ఇది ఫస్ట్ టైం ఎడిటింగ్ రూమ్లో నాకు శివ చూపించినప్పుడు ఇంకా రియాక్షన్ అనేది నాకు నేనే ఊహించలేదు అలా రియాక్ట్ ఎలా ఉంటుందని. అంటే ఆల్మోస్ట్ చౌక్ అయిపోయాను నేను. ఎప్పుడు లేదు అసలు. ఏడుపు అనేది బేసిక్గా నాకు రాదు, అలాంటివి ఉండదు అసలు. ఒక రకంగా చెప్పాల్సిన ఒక స్టోన్ హార్టేనా అది కరెక్ట్గా. బట్ అలాంటిది శివ ఇలాంటిది సినిమా తీసుకొచ్చి నాకు నువ్వు ఇలా ఈ కథ చెప్పి ఫస్ట్ నాకు క్యారెక్టరైజేషన్, త్రినాథ్ క్యారెక్టరైజేషను చూసి నాకు అసలు మామూలుగా నచ్చలేదు. లాస్ట్ ఫైనల్గా ఇరుముడి అని టైటిల్ చెప్పగానే లైక్ నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాని ఇప్పుడు ఇందాక సీన్కి సన్మాన్ సాబ్ పెట్టారు కదా, ఈయన శివ పెట్టాడు కదా, ఈడ అసలు సినిమా జరుగుతున్నాళ్ళు సార్ ఇది సూపర్ హిట్. ఇది అంటే ఒరే ఏమైనా తేడా వస్తే ఏం చేస్తారా, మా ఊరు వెళ్ళిపోతాను సార్. మరి ఇక్కడ ఏవో కొనుక్కున్నావు కదంటే అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతాను సార్ కావాలంటే. సీను, సో నీ నమ్మకం సాలిడ్గా గెలిచింది. శివ ఒకసారి స్టేజ్ మీదరా. సో ఇలాంటి ఒక ఫీల్ ఉన్న సినిమా, జనాలు లాస్ట్ 20 minutesలో ఏడుస్తున్నారు, ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇందాక భలే కవర్ చేశారండి. నాకు అసలు కాసేపు ఇప్పుడు ఎలా ఒక రకంగా అయిపోయిందండి నాకు. నవీన్, డెఫినెట్గా మీరు కూడా ఎలాగే అయిపోయి ఉంటారేమో, వెరీ షూర్. సో థ్యాంక్ యూ సో మచ్ శివ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ హక్ చేసుకుంది శివ ఇంత గొప్ప సినిమా ఇచ్చినందుకు అనేది రాంగ్ వర్డ్. ఇక్కడ ఎవడికి ఇవ్వడో ఇంత మంచి సినిమా చేసినందుకు, నాతో ఈ సినిమా మంచి సినిమా, సో ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ చేసినందుకు. ఈ హగ్ ఇవ్వడానికి ఇంకొక రీజన్ చెప్పనా, శివకు ఉన్న వ్యక్తిత్వం, అతనిలో ఉన్న ఆనెస్టీ, అతను ఉన్న కన్విక్షన్. అసలు ఇంత పెద్ద హిట్ చాలా నార్మల్గా ఉంటాడు, మామూలుగా ఇంతకుముందు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు, ఏమీ తేడా లేదు. అక్కడ మీ ఇద్దరు బాగా కనెక్ట్ అయ్యాం, అదిరిపోయింది, సూపర్. అసలు మామూలుగా ఉంటుంది కదా, అయ్యలేవా మీకు ఎందుకు లేవు, మీకు ఉంటాయి. హగ్లా రండి నవీన్ గారు, రవి గారు ఒకసారి రండి, మీరిద్దరు. రవి గారు, నవీన్ గారు రండి. నాకు రవి గారు అడగడం నచ్చింది, మాకులేవా అసలు ఇప్పుడు భలే ఉంటుంది మా ఇద్దరు. ఏంట్రా, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, రవి గారు, శివ. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. ఒక బ్రహ్మాండమైన సినిమా, ఇంకా నాకు ఇంకా మాటలు రావట్లేదు. సో యా, థ్యాంక్ యూ. మర్చిపోయాను, అయ్యో
మా లేడీస్ని మర్చిపోయాను. ప్రియా ప్రజెంట్ సార్ అంటే గుర్తొచ్చింది. ఇందాక మా శివ టీచర్గా జాబ్ చేశాను, టీచర్గా వెళ్ళాను, టీచర్గా వచ్చాను కదా ఇందాక. దినేష్ స్టాండప్, రే భార్గవ్ స్టాండప్, స్టాండప్ ఆన్ ద బెంచ్ అలా ఉంది. సో యా ప్రియా, ఇందాక అందరూ చెప్పినట్టు సెకండ్ హాఫ్లో ఆ సీను అలా రాకపోతే, బికాజ్ ఒక యాక్టర్, ఒక ఆర్టిస్టే అది చేయగలడు. యూ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్, ఫ్యాబులస్. నాకు ఫస్ట్ శివ ఇలా ఉంది, ప్రియా చేస్తాననగానే నేను శివతో డౌట్ అనమాట, చేస్తుందంటావా అనగానే లేదు డెఫినెట్గా. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. నక్షత్ర, అ బేబీ సూపర్ స్టార్. ఇంక ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు, ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళకి తెలుసు, నెక్స్ట్ చూడబోయే తెలుస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్, బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ వన్ మోర్ థింగ్, శివ నువ్వు ఇందాక చెప్పావు కదా ఫాదర్ సంగతి, నాకు నిజంగా తెలియదు అది. సో యా, వాళ్ళ మదర్ గ్రేట్ గ్రేట్. యా, ఇంకేనా మర్చిపోతే ఇంకా ఉంటే డెఫినెట్గా రవి గారు, నవీన్ గారు ఇంకా ఫంక్షన్స్ ఉంటాయనుకుంటాను. ఎడిటర్ ప్రవీణ్ పుడి, ఆయన ఒపీనియన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. బాగుందంటే బాగుందంటాడు, బాగాలేదంటే బాగాలేదంటాడు. అతనికి ఎలాంటి ఇది లేదు అసలు. ఏమో అనుకుంటారేమో, ఫీల్ అవుతారేమో అస్సలు. ప్రవీణ్ పుడి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మర్చిపోయాను ఒకటి చెప్పాను కదా మర్చిపోతూ ఉంటానని. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సురేష్ నాయుడు, హరీష్, నరేష్, ఇలా ఇంకా వాళ్ళ గురించి మా డైరెక్టర్ ఆల్రెడీ బాగా చెప్పేశాడు అన్ని బ్రా. అండ్ వల్లే నేను ప్రతిసారి నా టికెట్లన్నా ఆయన అవసరం ఉన్నా ఆ వల్లే అని ఫోన్ చేస్తుంటాడు వీడు. ఆ వల్లి ఎవర్రా దేంతో మాట్లాడుతున్నారు అన్నానండి. దేంతో కాదండి బాబు, వల్లి మన మేనేజర్. సో వల్లి వెరీ వెరీ పాజిటివ్ పర్సన్, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. మైత్రి మీకు భలే అంటే దినేష్, వల్లి అసలు ఎక్స్ట్రాడనరీ, ఎక్సలెంట్. అఫ్ కోర్స్ పాజిటివ్ పీపుల్ దగ్గర పాజిటివ్ పీపుల్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వల్లి, థ్యాంక్ యూ సో మచ్ దినేష్ వన్స్ అగైన్. అండ్ ఇంకెవరు? సాయి గురుస్వామి, ఆయన ఏడైనా వెళ్ళిపోయారా? ఇప్పుడు వెళ్ళారా? ఓకే. సాయి అన్న ఎక్సలెంట్, సూపర్. ఇంకా మా వంశీశేఖర్లు కనిపించారు, భలే ఇలా నేను చూశాను, తప్పని గుర్తొచ్చారు. వంశీశేఖర్లు నాకు కొన్ని షేర్ చేసుకుంటుంటారు. శేఖర్ పంపించిన మెసేజ్ ఇంతమంది నాకు ఎప్పుడు రాలా. ఎక్కడ ఎలా ఉంది, రియాక్షన్స్ ఏంటి, మొత్తం అంతా శేఖర్ పంపిస్తున్నాను నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ శేఖర్, వంశీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకటొకటి భలే గుర్తు చేస్తున్నాడు వీడు. యూవీ మీడియా ఫెంటాస్టిక్గా చేస్తున్నారు. మొన్నటి భీమవరం ఫంక్షన్ కానీ, ప్రీ లాంచ్ కానీ అన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ యూవీ. అండ్ సార్ శ్రవంతి, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ తమిళ్లో, థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చిన్న కేక్ కటింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు, థ్యాంక్ యూ.